హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బిస్బిల్లాబాత్ అండి. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా రైస్ని నానబెట్టాలి. నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నా. 1 గ్లాస్ ఏమో కందిపప్పు తీసుకుంటున్నా. చూడండి, 1 గ్లాస్ ఏమో కందిపప్పు తీసుకుంటున్నా. 1 గ్లాస్ కందిపప్పు, 2 గ్లాసెస్కి 1 గ్లాసెస్ కందిపప్పు తీసుకుంటే సరిపోతుంది. 2 టైమ్స్ వాష్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టేసి కుక్కర్ వేడెక్కాక నేను ఇందులో నెయ్యి యూస్ చేస్తున్నా అండి. నెయ్యి బదులు మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తున్నా నేను. మీరు ఆయిల్ అయినా నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత ముల్లంగి వేసుకోవాలి. ముల్లంగి వేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు టమోటా వేసుకోవాలి. టమోటా వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా మగ్గాలండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చూడండి. ఎంత తొందరగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎంత సింపుల్ బిస్బిల్లాబాత్. పిల్లల లంచ్ బాక్స్లే కానీ ఎలా అయినా కట్టేయచ్చు. బాగుంటుంది. సింపుల్ రెసిపీ. ఆయిల్లో బాగా వేడెక్కాలండి. ఆయిల్లో వేడెక్కిన తర్వాత ఆయిల్లో 2 నిమిషాలు వేడెక్కిన తర్వాత బీన్స్ వేసుకోవాలి. మీ ఇంట్లో వెజిటేబుల్ ఏమున్నా వేసుకోవచ్చు. నేనైతే బీన్స్ వేసుకుంటున్నా. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత 2 పెద్ద సైజు పచ్చిమిర్చి తీసుకోవాలి. 2 లేదా 3 స్పైస్ ఉంటుందండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత గరం మసాలా కొంచెం వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి గరం మసాలా. గరం మసాలా వేసుకున్న తర్వాత సాంబార్ పౌడర్ అండి. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఆప్షనల్. ఆ తర్వాత బిస్బిల్లాబాత్ పౌడరు. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు స్పైస్ని బట్టి కారం వేసుకోండి. కొంచెం వేసుకోండి. అంత మసాలా ఉంటుంది కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పసుపు, తగినంత పసుపు వేసుకున్న తర్వాత బాగా కలపాలి. మసాలా అంతా ముక్కలకి పట్టాలి. చూడండి, ఇలా బాగా పట్టాలి ముక్కలకి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేసిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేయాలి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా. 1 గ్లాసెస్ ఏమో కందిపప్పు తీసుకున్నా. 2 గ్లాసెస్కి 5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. అంటే 2.5 గ్లాసు తీసుకోవాలి. ఒక గ్లాస్కి వచ్చేసి. అంటే మెత్తబడాలి కదా, మళ్ళీ ఉడికించాలి. పోపు పెట్టిన తర్వాత కూడా ఉడికిస్తాం కదా. 2.5 ఒక గ్లాస్కి వచ్చి 2.5 అట్లా 5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టేలా రైస్ కూడా కలపాలి. ఆ తర్వాత వాటర్ వేయాలి. నేను ఇదే గ్లాస్తో 2 గ్లాసెస్ రైసు, 1 గ్లాసెస్ కందిపప్పు తీసుకున్నా కూడా ఇదే గ్లాస్తో 5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా. మళ్ళీ ఉడికిస్తామండి. మళ్ళీ ఇదంతా బాగా కుక్ అయ్యాక మళ్ళీ పోపు పెట్టిన తర్వాత ఒక 10-15 మినిట్స్ బాగా ఉడికించాలి. మళ్ళీ వాటర్ పోసుకొని వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి
సాల్ట్ అయిందో లేదో చూసుకోండి. సాల్ట్ కాకోకుంటే స్పైసెస్ని బట్టి మసాలా వేసుకోండి, సరిపోతుంది. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, నేను సాల్ట్ వేసుకుంటున్నా. కొంచెం వేసుకుంటున్నా సాల్ట్, అంతేనండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేయడమే. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక చూడండి ఎలా కుక్ అయిందో. ఇలా పూర్తి ఉడకనవసరం లేదు, మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి సరిపోతుంది. చూడండి ఎలా ఉడికిందో. ఇలా బాగా కలపాలి, మ్యాష్ చేయాలి బాగా గరిటెతో. చూడండి ఇలా కుక్ అయితే చాలు, ఈ మాత్రం కుక్ అయితే చాలండి. హాఫ్ కుక్ కావాలి, మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఉడికించాలి. మళ్ళీ పక్కన పోపు పెట్టాలి. పోపు పెట్టడానికి నేను ఒక కడాయి, చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఆవాలు వేస్తున్నా. ఆవాలు వేసిన తర్వాత ఎల్లిపాయ పచ్చిగా దంచుకొని వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మీరు వేసుకోవాలి, బాగుంటుంది. ఎల్లిపాయ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక 4 తీసుకుంటున్నా, 2 లేదా 4. కరివేపాకు వేసుకుంటున్నా. పోపు బాగా మగ్గిన తర్వాత అందులో వేసేయాలి. ఇలాగే వేసేయాలి పోపు. పోపు వేసిన తర్వాత